ఈ బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళ గురించి వింటూ ఉంటే, వీళ్ళు తిట్టుకునే తిట్లు చూస్తూ ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతులు వేసుకుంటూ ఉన్నారు. వాడు చేస్తే తప్పులేంది, నేను చేస్తే తప్పేంటి, వాడు చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు, నేను జైలుకి వెళ్తే వాడు జైలుకి వెళ్ళాలి కదా అని, ఇలా వాడు ఇలా చేశాడు వీడు ఇలా చేశాడని ఒకళ్ళు వంతులు వేసుకుని పిల్లి మీద ఎలక మీద పిల్లిలాగా ఇలాగా మాట్లాడుకుని తిట్టుకుంటూ ఉన్నారు. కానీ అసలు మనం ఎందుకు తప్పు చేయాలి, మనం చేసేది తప్పు అని అన్న జ్ఞానం వీళ్ళలో కనబడట్లేదు. కానీ ఈ రోజున సజ్జనార్ గారు చెప్పిన మాటకి విలువ లేదు. వేలుముద్రగాడు 2వ క్లాస్ చదివినవాడు, ఏమీ తెలియనివాడు ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ఈ లింక్ నొక్కండ్రా బాబు అని అంటే, కష్టపడి చదువుకున్న ఈ జనాలు, కష్టపడి లక్షల ఫీజులు కట్టి సర్టిఫికెట్లు పొందిన ఈ జనాలు ఎవరైతే ఉన్నారో ఆ లింకులు నొక్కి లక్షల సొమ్ముని కోల్పోయారు. అంటే చదువుకున్న వాళ్ళు అయ్యుండి మీకు లేని విలువ ఏమీ చదువుకోలేని వాడికి అంత విలువ ఉంది. ఈ రోజున వాడు అంత గొప్పవాడయ్యాడు. కారుల్లో తిరుగుతున్నారు, బైకుల మీద తిరుగుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు, లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఎంత చదువుకున్న వాళ్ళు కూడా మీరు ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు. అంటే మీరు ఎవరిని గొప్ప వాళ్ళని చేస్తున్నారు? ఏమీ చదువురాని వాళ్ళని, పిచ్చి వాళ్ళని, ఇలాంటివి దొంగ పనులు చేసే వాళ్ళని ఫేమస్ చేస్తూ ఉన్నారు. మొన్నటిదాకా కుంభమేళాలో పూసలు అమ్మిన అమ్మాయిని ఫేమస్ చేశారు. ఎవరికన్నా ఏమన్నా కలిసి వచ్చిందా? మళ్ళీ అది ఎక్కడక్కడ ఆ రీల్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ గురించి జరుగుతూ ఉన్నాయి. ఇది తప్పు అని అన్న విషయం జనాలందరికీ తెలుసు. ఇక్కడ నష్టపోతావురా పెడితే, ఇవన్నీ దొంగ పనులు అని అన్న విషయం అందరికీ తెలుసు. అయినా కూడా ఆ పిచ్చి వాళ్ళ మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకున్నారు. ఇదొక వ్యసనంలాగా తయారైపోయింది అనమాట. వాడు చెప్పడం మీరు చేసేయడం. ఒక ఐపీఎస్ ఆఫీసరు అంత కష్టపడి చదువుకున్న ఆయన మాటకి అస్సలు విలువ లేదు. ఏమీ చదువుకోలేని వాళ్ళు చెప్పిన మాటలకి మీరు విలువిస్తున్నారు. అంటే ఇక్కడ ఈ తప్పు ఎవరిదని చెప్పాలి? ఈ జనాలదే. ఎందుకు ఇలా ఈ రకంగా మోసపోతున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు అందరూ వాళ్ళని ఫేమస్ చేయడం వల్ల శుభ్రంగా వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళు కోట్లు వెనకాల వేసుకుని కారుల్లో తిరిగి చక్కగా మంచి లైఫ్ని గడుపుతూ ఉన్నారు. నష్టపోయింది మీరు. మరి అలాంటి వాళ్ళని ఫేమస్ ఎందుకు చేస్తున్నారు? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో ఎవరినన్నా పైకి లేపాలన్నా ఈ జనాల చేతిలోనే ఉంటుంది, ఒక్కసారి పడేయాలన్నా ఈ జనాల చేతిలోనే ఉంటుంది. మరి ఇంత మోసం చేసిన వాళ్ళని మీరు పడేయాలనుకుంటున్నారా, పైకి లేపాలనుకుంటున్నారా? ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోండి. పక్కన బెట్టింగ్ యాప్స్ గురించి ఇన్ని జరుగుతున్నా కూడా రీల్స్లో ఇంకా చిన్న యూట్యూబర్స్ ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళల్లో ఎక్కడా కూడా భయం లేదు. ఈజీగా మనీ వచ్చేయాలి, డబ్బులు వచ్చేయాలి, ఎంజాయ్ చేయాలి. ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ వ్యసనాలు. పిల్లలకి వ్యసనాలు అలవాటు అయిపోయాయి. డబ్బులు కావాలి, మరి ఇంట్లో పేరెంట్స్ ఇవ్వరు, మరి డబ్బులు కావాలంటే ఇలాంటి పనులు చేయాలి. అందుకని యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టేయడము, ఇలాంటి పిచ్చి ప్రమోషన్లు అన్నీ చేసేయడం, డబ్బులు సంపాదించేయడం, ఎంజాయ్ చేయడం, ఇవి వీళ్ళు చేసే పనులు. ఎవరికన్నా పేదవాళ్ళకి పంచిపెడుతున్నారంటే అది లేదు. వీళ్ళకి వచ్చేది 100 రూపాయలు అయితే పక్కోడికి ఇచ్చేది పావలా కూడా ఉండదు. మరి ఇలాంటి వాళ్ళని మీరు ఫేమస్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూడండి, దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడ చూడు ప్రతిరోజు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ దొంగతనాలు చేసేవాళ్ళు ఈ డబ్బు అంతా ఏం చేస్తున్నారు? వ్యసనాలకు అలవాటు అయిపోయిన వాళ్ళే. ఈ దొంగలందరూ కూడా తాగుడు, డ్రగ్స్, ఇంక ఇవన్నిటికీ డబ్బులు కావాలి. మరి ఈజీగా సంపాదించాలంటే కష్టపడడానికి ఒళ్ళు వంగదు, కష్టపడలేరు. అందుకని దొంగతనాల మీద పడ్డారు. చూడండి, ఈ మధ్యకాలంలో ఎన్ని బంగారాలు పోయాయి, ఎంత డబ్బు పోయింది. ప్రతి ఒక్క ఇంట్లోనూ దోచేయడమే. ఎవరికి ఆడవాళ్ళ మెళ్ళల్లో కూడా గొలుసులు లాగేసే పరిస్థితికి వచ్చింది. వ్యసనాలకు బానిస అయిపోయి ఈజీగా మనీ కావాలి అన్న ఆలోచనతో ఈ బంగారాల మీద పడి దుబ్బేసి శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అసలు అందరూ చదువుకున్న వాళ్ళే. ఇది చేసేది తప్పు, ఇలా సంపాదించలేము, కష్టపడి మంచి ఉద్యోగం చూసుకుని సంపాదించుకోవాలన్న ఆలోచన మీకు ఉండాలి కదా. ఎవడో వెదవచ్చి ఈ లింక్ నొక్కండి అని అనగానే పిచ్చి వాళ్ళగా లక్షలు ఎలా పెడతారు చెప్పండి. నిన్న అన్వేష్ పెట్టిన వీడియోలు చూస్తుంటే, దాని కింద కామెంట్లు చూస్తుంటే ఎవరెవరో పెడుతూ ఉన్నారు. అన్న నాకు 7 లక్షలు పోయాయి అన్న, వీడి లింక్ నొక్కితే నాకు 2 లక్షలు పోయాయి అన్న, ఒక ఫ్యామిలీ చనిపోయిందన్న, మా ఇంట్లో మా అన్న చనిపోయాడన్న, ఏంటి ఒకళ్ళ ఇంట్లో మా నాన్న తెలియక నొక్కాడన్న, ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా నాకింత పోయాయి, మా ఇంట్లో ఇలా ప్రాణాలు పోయాయని ప్రతి ఒక్కరూ కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఎంత బాధాకర విషయం అండి. అంటే వీళ్ళ కుటుంబమే బాగుండాలి కానీ పక్కోడు కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు. అసలు ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లలు డబ్బు సంపాదించగానే తెచ్చేసుకుని బిల్డింగులు కట్టేసి, కార్లు కొనేసి ఇవన్నీ చేస్తుంటే తల్లిదండ్రులకు తెలియదా చెప్పండి? పిల్లలు ఏ రకంగా సంపాదిస్తున్నారో తెలీదా? ఇంత ఈ రకంగా పబ్లిక్గా సోషల్ మీడియాలో ఈ పని తప్పు అని చెప్తుంటే తల్లిదండ్రులకు తెలియదా? అన్నీ తెలుసు. తల్లిదండ్రులకి తెలిసే ఇవన్నీ జరుగుతాయి.
ఏ రకంగా అయితే ఏంటి, పిల్లలు సంపాదిస్తున్నారు, మనం పైకి ఎదిగిపోవాలి. కింద అట్టడుగులోంచి వచ్చిన వాళ్ళు కూడా ఈవేళ కోట్లకు పడగెత్తేసి వాళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎంత ఏ రకంగా మారిపోయారో చూసారండి. అంటే ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, మనమే బాగుండాలనే స్థాయికి వచ్చేసారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని పడేయాలని అంటే ఎవరి చేతిలో ఉంది? ఆయుధం అంతా మీ చేతిలోనే ఉంది. మీరు ఎవరినైతే ఫాలో అవుతున్నారో, మీ కుటుంబాలు ఎవరి వల్ల అయితే నాశనం అయిపోయో, మరి అలాంటి వాళ్ళని అన్ఫాలో కొట్టి వాళ్ళని ఎక్కడ పాడేయాలో అక్కడ పాడేయండి. అంటే ఒక ఐపీఎస్ చదివిన ఆయన చెప్తున్నా కూడా ఎవరికి కూడా వెలగట్లేదు బుర్రలో అని అంటే మీరు చదువుకున్న జ్ఞానం ఏమైంది? ఈ రోజున 1,00,000 రూపాయలు దాయాలని అంటే ఎన్ని రోజులు పడుతుందో చెప్పండి. 1,00,00,000 రూపాయలు మనకు వచ్చే జీతం మీద దాయాలంటే ఎన్ని రోజులు పడుతుందో చెప్పండి. మన ఇంట్లో అవసరాలు, ఖర్చులు, ఫ్యామిలీని నడిపించుకోవడం, రెంట్లు కట్టుకోవడం, ఇవన్నిటికే సరిపోతాయి. అసలు దాయాలన్నా కూడా 1,00,000 రూపాయలు దాయాలన్నా కూడా అయ్యే పని కాదు. మరి అలాంటిది వీళ్ళు రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోయి సంవత్సరం కూడా తిరగకుండా కార్లు, బిల్డింగులు కట్టేస్తున్నారని అంటే మరి ఇంత డబ్బు ఎవరి పాపం సొమ్మండి? కర్మ ఎవరిని వదలదంటారు చూసారా, ఎలా వచ్చింది అలాగే పోతుంది. కర్మ అనుభవిస్తారు కదా అని మనం వదిలేసాము అని అంటే మిగిలిన వాళ్ళ జీవితాలు, ప్రాణాలు పోతూ ఉన్నాయి. కానీ ఇప్పటికైనా తెలుసుకోండి, ఒకరు చెప్తే మనం చేయడం కాదు, మన జ్ఞానం ఏమైంది? మనం ఎంత చదువుకున్న వాళ్ళం ఏమీ చదువురాని వాళ్ళ మాటలు ఎందుకు నమ్మాలి? ఇలాంటి వెధవల్ని అసలు ఇలాంటి సోషల్ మీడియాలో ఎందుకు ఉంచాలన్న ఆలోచన మీలో రావాలి. మీలోనే ఒక చైతన్యం అనేది రావాలి. ఒకరి చేత చెప్పించుకునే పరిస్థితి మనకెప్పుడూ రాకూడదు. ఈ రోజున చూడండి ఎన్ని కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి. సజ్జనార్ గారు ఎంత మొత్తుకుని చెప్తున్నారు ఆయన, ఇలాంటి వాటి జోళ్ళకి వెళ్ళకండి, ఫ్యామిలీలు ఇదే అయిపోతాయి, చాలామంది బాధపడుతున్నారని చెప్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నా అబద్ధం ఉందా? కానీ తెలుసుకోండి, మనకి అందమైన జీవితం భగవంతుడు ఇచ్చాడు. దాన్ని ఉన్న దాంట్లోనే మనం సంతోషంగా మలుచుకోవాలి. లేని దానికోసం ఆరాట పడిపోకూడదు. రాత్రికి రాత్రే మనం కూడా కోటీశ్వరులు అయిపోవాలి, ఈజీగా డబ్బు వచ్చేస్తుందని మీరు కష్టపడి సంపాదించిన డబ్బును అందులో పెట్టారనుకోండి, మొత్తం జీవితాలే మసి అయిపోయే ఉంటాయి. మీ వెనకాల మీ కుటుంబ సభ్యులు ఉంటారు, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, ఇంతమంది మీ మీద ఆధారపడి ఉంటారు. కానీ మరి మీరు ఇలాంటి పిచ్చి పనులు చేసి మీ కుటుంబాన్ని వదులుకుంటారో చెప్పండి? ఇలాంటి వెధవలు చేసే పనుల వల్ల మీ జీవితాలు నాశనం చేసుకుంటారా చెప్పండి? ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళి జీవితాలను పాడు చేసుకోకండి. ఇది ప్యాకాట్ లాంటి వ్యసనమే. ఒక్కసారి వస్తుంది అని అంటే ఇంకా వస్తాయి అని ఆశ కొద్దీ పెడుతూ ఉన్నారు. లక్షలు పోగొట్టుకుంటూ ఉన్నారు. 1,00,000 రూపాయలు దాయాలంటే ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? సామాన్య కుటుంబంలో ఉన్న వాళ్ళకి అది సాధ్యమయ్యే పనేనా? మరి అలాంటిది ఈజీ మనీ ఎవడిస్తాడు చెప్పండి? డబ్బులు ఊరికే రావని అంటారు కదా, అవతలవాడు మనకి ఎందుకు ఇస్తాడండి ఊరికే? మన భ్రమ, మన పిచ్చి కాకపోతే ఎవరు ఊరికే ఓడు. ఒక బిజినెస్ జరుగుతుంది అని అంటే అవతలవాడు లాభమే చూసుకుంటాడు. ఎవడైనా లాభం లేకుండా ఎవడు ఏ బిజినెస్ చేయడు. అంటే వాడికి ఎన్ని కోట్ల లాభం వస్తే ఈ ప్రమోషన్లు చేసే వాళ్ళకి లక్షల్లో ఇస్తున్నాడు అనేది ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోండి. చదువుకున్న వాళ్ళే కదా అందరూను. మరి మీరు చదువుకున్న చదివి ఎక్కడికి పోయిందండి? మీ తెలివితేటలు ఎక్కడికి పోయాయండి? ఇలాంటి వాటి గురించి ఆలోచించరా? అంటే ఈ రోజున చదువుకోలేని వాడికి విలువ ఎక్కువ ఉంది, చదువుకున్న వాడికి విలువ లేదు. వాడినే పైకి అందలం ఎక్కిస్తున్నారు. మీరు చూస్తే కష్టాల్లో ఊబిలో కూరుకుపోయి కింద పడిపోతూ ఉన్నారు. అంటే ఇదంతా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే కదా. కాబట్టి మీ జీవితాలు చక్కగా సంతోషమయంగా ఉండాలి అని అంటే ఇలాంటి వాటి అన్నిటికీ చెక్ పెట్టండి. అంటే ఆయుధం ఎవరి చేతిలో ఉంది? ఈ జనాల చేతిలోనే ఉంది. మనకెందుకులే అని ఎవరో అనుకోవద్దు. ఎందుకంటే ఎవరో కుటుంబానికి జరిగింది మనకు జరగలేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. రేపు మనకు జరిగినా, మన పిల్లల విషయంలో జరిగినా కూడా మనకు బాధే కదా. దీన్ని ఇలాగే వదిలేసామనుకో ఇంకా ముందుకి ప్రమోషన్ చేసేవాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. రేపొద్దున మన పిల్లలు కూడా ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరైతే ప్రమోషన్లు చేస్తున్నారో వాళ్ళని అన్ఫాలో చేయండి. సజ్జనార్ గారు చెప్పిన మాటకి గౌరవం ఇవ్వండి. చదువుకోలేని వాడికి విలువ ఇవ్వడం కాదు, చదువుకున్న ఆయన ఏం చెప్పారనేది ఒక్కసారి గుర్తుపెట్టుకుని మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.